గొప్పదిరా మన సాంప్రదాయం. మీరు ఎన్నైనా చెప్పండి, దాన్ని ఏలుకోవటం నా వల్ల కాదయ్యా. రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి బుద్ధమందారం, ఆడదే ఆధారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా? బ్లడీ ఫోల్! కుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు 3 నిమిషాలు పట్టిందిరా. 3 ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా? అయ్యా అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నా తల్లిదండ్రులు నేను వదిలేస్తానయ్యా. నా పిల్లల్ని నాకు ఇప్పించున్నాయ్యా. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు. ఈ రాయుడు తీర్పిస్తున్నాడు. ఈ ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి, కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి. ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. రాత్రి చాలా భయం వేసిందనయ్యా. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్యా. రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం. ఎప్పుడో రాత్రి చూసామన్నయ్యా. నిన్ను చూడకుండా 1 అరగంట కూడా ఉండలేకపోతున్నా. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అన్నయ్య. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా. మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంది. సరే అని తను తోడుగా తీసుకెళ్ళా. మీ సావుకటే మీ కుటుంబాన్ని నుంచి మిమ్మల్ని విడదీయాలయ్యా. అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి, కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రాయుడు గారు, మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు. వాళ్ళు నా తమ్ముళ్ళు. నమస్కారం. మొత్తం ముగ్గురా? కాదు, 4. వాడు వేరే షూట్లో ఉన్నాడు. వీళ్ళు నా చెల్లెళ్ళు. నమస్కారం తల్లి. వీళ్ళు నా భార్యలు. నమస్కారం అమ్మా. వీళ్ళు నా బంధువులు. నమస్కారం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ఇష్టమైన, ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి. ఆవిడే. నమస్తే తల్లి. ఆవిడ మా పని మనిషి. తను వాళ్ళ అమ్మాయి. నాకు కూతురు లాంటిదే.
ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన? చనిపోయారా? అయ్యో లేదండి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మళ్ళా ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ సీన్కి వచ్చేస్తాడండి. ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు. మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను. అడగండి. నాకు ఒక్కతే కూతురు. ఆమెను మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని. తప్పకుండా. నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీ పెద్ద తమ్ముడికి ఇచ్చి చేస్తారని. తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం. ధన్యుణ్ణి రాయుడు గారు, ధన్యుణ్ణి. రండి రండి రాయుడు గారు. మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవటం. ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు? బావగారు అని పిలవండి. సంతోషం. రండమ్మా. త్వరగా అమ్మాయిని పిలిపించండి. మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. కక్కొచ్చినా ఏమొచ్చినా ఆపుకోలేడు. త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దాం. అమ్మా జయమాలిని, అమ్మాయిని చూసురా. కూర్చోమ్మా. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా. మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు. రాత్రంతా బయట తిరిగినా కోడి కుయ్యకు ముందు ఇంటికి వచ్చేస్తుందండి. మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా. తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావగారు. దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు. అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు, నా భార్య దొరకలేదు. అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న. అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ. నేను కాదనలేదు. అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలవటం నిజంగా నా అదృష్టం బావగారు.